నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళకూడదు. మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. నది ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి ప్రవహించదు. నదిలా జీవించడానికి ప్రయత్నించు. గతంలో జరిగింది మర్చిపో. భవిష్యత్తును గురించి చూడు. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించు. అప్పుడు విజయం నీదే. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నీకు జరిగిన ప్రతి అవమానం నువ్వు తప్పకుండా తిరిగి చెల్లించాల్సిన అప్పులాంటిదే. అయితే అన్నిటికీ సమాధానంతోనే సరిపెట్టకు. నిన్ను నువ్వు సవరించుకొని నువ్వు ఏంటో చూపెట్టు. నిన్ను భారం అనుకునే బంధాలతో కలిసి జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే మంచిది. ప్రతి మధ్యతరగతి వారు ఒక ఆశతో బ్రతుకుతారు. అదే మనకు కూడా సమయం రాకపోతుందా అని. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని ఆడించేది మనస్సు ఒక్కటే. మనసంత కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌకర్యకారకమైనది, శోభకారకమైనది మరొకటి ఈ లోకంలో లేదు. పుణ్యకార్యాలు చేయించగలదు, పాపకూపంలోకి నెట్టనూగలదు. అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు. భార్య లేకుండా జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు. భార్య బానిస కాకూడదు. జీవితం అంటే ఒకడు చెప్పినట్టు బ్రతకడం కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడం. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని దేన్ని వదులుకోకు. నిన్ను వదిలి వెళ్ళిన దాన్ని దేన్ని అస్సలు పట్టించుకోకు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది. సంపాదించినది ఏది మనది కాదు. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు మనల్ని మించిపోతే సంతోషమే కానీ ముంచిపోతేనే బాధ. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడ దానిని నువ్వు పొందలేవు. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనస్సును కష్టపెట్టే విషయాల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలరు. ఏదైనా సరే
మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావు అని అడిగితే గర్వంగా చెబుతాను. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూ మోసం చేసింది లేదని. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే మౌనం. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.